ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. తలలు ఉంచండి, మోకరించి ఈ ప్రభు దినమున మరొకసారి మనందరూ కూడుకొని ప్రభును స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్ఠ సమయం బట్టి వందిస్తూ హృదయంలో కృతజ్ఞత స్తుతులు దేవుని చెల్లిస్తూ ఈ దినం ప్రభు మనతో ఏం మాట్లాడనని ఉన్నారో, ఎలా ప్రభుకు మనం సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలో, మనల్ని మనం దేవుని సన్నిధిలో నిర్దోషులు ఉండుట కొరకు, దేవుని చేత మహిమగల సంఘంగా మార్చబట్ట కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, మిక్కిలి ప్రేమ కలిగిన దేవ, జూన్ మాసములో ఈ నెలాఖరి ఆదివారము మరొకసారి మేము కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకిచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి వందిస్తున్నాను. ఇంకా అనేక దేవాలయములు తెరవబడలేదు దేవా. త్వరలోనే అన్ని మందిరములు కూడా తెరిచి నిన్ను ప్రకటించడానికి, నీ వాక్యము చేత ప్రతి హృదయాన్ని నింపడానికి అనేక మంది వారి బలహీనతను విమోచించబడి నీ రూపలావణ్యంలో దివేసుకోవడానికి సిద్ధపరచమని ప్రార్థిస్తూ, ఈ దినం ప్రత్యేకంగా మేము కూడుకొని నేను స్తుతించి ఆరాధించుచుండగా మీరు పరలోక పరిశుద్ధులు దూతలు మాతో ఉండి ఈ ఆరాధనంతయు క్రమంగా మర్యాదగా నీకు మహిమార్థమై మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని, వచ్చిన ప్రతి బిడ్డలు దీవించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ఆశ్రయించండి. రావాల్సిన వారి ఆరాధనకి సకాలం నడిపించమని ప్రార్థిస్తూ, అన్ని విషయాల్లో మీరు మాతో ఉండి ప్రోత్సహించి బలపరచుమని, ఆరాధనార్హుడును నిత్యము తన హస్తములను అలాగ నిలిచి ఉంచి మమ్మలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ వర్ధిల్ల చేస్తున్న యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం, ఒక కీర్తన పాడుకుందాం. మన తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 7వ కీర్తన అందరం కలిసి పాడుకుందాం. శ్రీ సభావధూవరాయ నమః, కృపాపూర్ణుడా శ్రీ సభావధూవరాయ నమః. బాసురం వైనాసిం హాసనం బోనుమా, బాసురం వైనాసిం హాసనం బోనుమా, కోసము వీడి వచ్చీతి తదార్థమై, కోసము వీడి వచ్చీతి తదార్థమై, శ్రీ సభావధూవరాయ నమః. పదము తప్పిన సంగ వధువును వెదుక మోక్ష, పదము తప్పిన సంగ వధువును వెదుక మోక్ష, పదమై
తదర్థమై శ్రీ సభావధూవరాయ నమః. నిన్ను గూర్చి మాకిప్పుడు ఘన మోక్షపు పెండ్లి మోదా. నిన్ను గూర్చి మాకిప్పుడు ఘన మోక్షపు పెండ్లి మోదా. మునోహిత వత్సరమునాయే తదర్థమై మునోహిత వత్సరమునాయే తదర్థమై శ్రీ సభావధూవరాయ నమః. మన తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి మరొక కీర్తన 77వ కీర్తన పాడుకుందాం. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండున్. నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నప్పుడెట్లుండును. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. నీ నామస్వర మాధుర్యంబు నా నాలుక పాడం జాలదు. మానసము వర్ణింపనేరదు. జ్ఞాన శక్తి కనుగొన జాలదు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. విరిగిన మాతి కాశ నీవే వినయులాకానందమీవే. దొరలి పడిన నేతుదు నీవే. దొరకువాడ నీవే వెదకిన యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. నిన్ను కలిగిన వారి మాట
నీవే మా బహుమతివయ్యుందువు పాసురంబుగా మా మహిమావై బరగుచుండుము నిత్యము వరకు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. మన ఆరాధన కీర్తన పాడుకుందాం. స్తుతులు గణ సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి, స్తుతులు గణ సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి, కృతజ్ఞత స్తోత్రము తండ్రి. స్తుతులు గణ సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ఆస్థితియుంచుము నెరవేరుప యంతము నా తండ్రి. దుస్థితి పోవుట భాగ్యములన్నిట, దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి, దొడ్డ భాగ్యమే నా తండ్రి. స్తుతులు గణ సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో కృపా సమాధానములు ఈ పరిశుద్ధ దినమున ప్రభు మనెల్లరికి అనుకరించి శరీరాత్మకు మేలును రాకడతో పాటు దేవుడు అనుగ్రహించును గాక. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గలరాజు. భూమి అగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును.
ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రార్థన చేసుకుందో దేవా, తండ్రివి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తం నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నీ నారాజు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధిని సూచించినప్పటికీ మా స్థుతులు కూడా కూర్చుని నీకు అనేక స్థుతులు. నీవు కలిగే సంసృష్టిని బట్టి నీకు అంత కలుగుచుంది. సృష్టి అంతటితో పాటు నమస్కరించున్నాం. ఆరాధన పొడి నీ కీర్తికరంట్లు ఇక్కడ విషయం నుండి దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమయు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నోను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనం పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునుగా చేయవారమవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమను పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పలువిధ పదమూలరసి ఫలితమేమియు కానలేక. పలువిధ పదమూలరసి ఫలితమేమియు కానలేక. సిలువ ఎదుట నిలచినాడనురా, సిలువ ఎదుట నిలచినాడనురా. సిలువే నా శరణ ఎనోరా. మన పాపములు ఒప్పుకుందాం. నాతో చెప్పండి. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారు పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. శరణు యేసు, శరణు 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 నా ప్రభువా. శరణు యేసు, శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీదరి చేరితిరా, దురిత దూరుడ నీదరి చేరితిరా. సిలువే నా శరణ ఎనోరా. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులు అందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకం చేసుకొనడు.
అట్టి తండ్రి నిత్యము స్తుతించుతాము. నాతో చెప్పండి, ఓ తండ్రి ఓ తండ్రి నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకొనవలసింది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు కనుక నీకు అనేక వందనములు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మానా, జీవమాయే యెహోవా దేవుని పావనానా మమ్మును తింపుమా. నాయంతరంగము వసించు నో సమస్తమా, పామరులమని రాజ్యపకారా ప్రతిఫలంబుల్ పంపలేదు. భూమి కన్నా నాకసమునా ఏకుండు దైవ ప్రేమ భక్త జనులయందునా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంద ఎడము కలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల చాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల చాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రాజులు 2వ గ్రంథము, పాత నిబంధన పాఠము రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు నాని చదివించుండగా మీరందరూ కూడా ఏకీవించండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినుడు వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఆమేన్. యెహోవా సజ్జనకనీకు నెంతయో ప్రణుతే
వందనం. కుమారుడిని తనుంచుకొని సువార్తల వాక్య భాగము మత్తయి సువార్త 15వ అధ్యాయం. సువార్తల వాక్య భాగం మత్తయి సువార్త 15వ అధ్యాయము ప్రారంభ 11 వచనాలు మన మధ్యన దీప్తి చదివిపిస్తుండగా అందరూ ఏకీవేద్దాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యము అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నారు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడినది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. దేవుడి మాటలు దీవించును గాక. విమోచక పిత్రాత్మ చూడ విజయమంగళం సమస్త సృష్టి సాధన సవ్యమంగళం శుభాకర శుధాకర విశుద్ధ వందనం. పరిశుద్ధాత్మతని తలుచుకొని పత్రికల వాక్య భాగము నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం నుండి 10 వచనాలు మన మధ్యన అజయ్ చదివినిపిస్తారు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అధికమైన తన కృపా మహిదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. దేవుడి మాటలు దీవించును కాక. పరమాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రమో వరా ప్రదోండ భక్త హృదయ వాస స్తోత్రమో శుభాకర శుధాకర విశుద్ధ వందనం.
దైవ వాక్య పట్టణ దాక్ష విశ్వాసులారా, మీకు వాక్యానుసార ప్రవర్తన, వాక్యానుసారమైన అలంకరణ, ప్రభు రూపధారులై మేఘమెక్కి ధన్యత దేవుడు మనెల్లరికి అనుగ్రహించును గాక. వాక్యం ఇచ్చిన తన్ని స్తుతించుదాము. త్రియేక దేవుడైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానముగు నీ గ్రంథం మాకు దయచేసి కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములు వినుచున్నావు కనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. ఏకీవించండి. దేవుడు ఆదియంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువమ్రానుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనిపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత క్రీస్తునకును జరుగు యుద్ధంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడిననియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధించబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకొననియు అతడు దేవునితో యుద్ధం చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలననే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమౌననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా తన కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమెన్. కూర్చుందాం. ఆంధ్రక్రీస్తు కీర్తన నుంచి 536 కీర్తన పాడుకుందాం.
రాజా నా దేవ నన్ను కావరావే, ప్రభు యేసు నా దేవ నన్ను కావరావే, రాజా నా దేవ నన్ను కావరావే, ప్రభు యేసు నా దేవ నన్ను కావరావే, తల్లి గర్భంబు బయలు వెళ్ళిన దినము నుండి, తల్లి గర్భంబు బయలు వెళ్ళిన దినము నుండి, కొల్లాగా సేవింప చల్లనైన మోక్షమీయ, రాజా నా దేవ నన్ను కావరావే, ప్రభు యేసు నా దేవ నన్ను కావరావే, రాజా నా దేవ నన్ను కావరావే, ప్రభు యేసు నా దేవ నన్ను కావరావే, బాల ప్రాయము నుండి బ్రతికిన కాలమంత, బాల ప్రాయము నుండి బ్రతికిన కాలమంత, నీలాగు జీవించి నిత్యమైన మోక్షముంద, రాజా నా దేవ నన్ను కావరావే, ప్రభు యేసు నా దేవ నన్ను కావరావే, రాజా నా దేవ నన్ను కావరావే, ప్రభు యేసు నా దేవ నన్ను కావరావే, మా కొరకై వచ్చి మా పాపములకు మాయ, మా కొరకై వచ్చి మా పాపములకు మాయ, లోకములోన మృతికి లోనై లేచితివయ్య, రాజా నా దేవ నన్ను కావరావే, ప్రభు యేసు నా దేవ నన్ను కావరావే, రాజా నా దేవ నన్ను కావరావే, ప్రభు యేసు నా దేవ నన్ను కావరావే, దండి ప్రభుండు ఏ సండ చేరగా మాకు, దండి ప్రభుండు ఏ సండ చేరగా మాకు, నిండు వేడుకతోను నిత్య మోక్షంబునియ, రాజా నా దేవ నన్ను కావరావే, ప్రభు యేసు నా దేవ నన్ను కావరావే, రాజా నా దేవ నన్ను కావరావే, ప్రభు యేసు నా దేవ నన్ను కావరావే, వందనములు నీకు, శుభ వందనములు నీకు, వందనములు నీకు, శుభ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, దైవాత్మారము నా తనున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మరొకసారి రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని నా ఏలినవడవన్నీ కనపడుచున్నది కానీ
నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అని అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, మా రక్షక వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన ప్రాముఖ్యమైన దీవెనకరమైన సమయమును ఆదివారం యొక్క ప్రార్థనలకి నెరవేర్పు ఎక్కువ అని మా దైవజనుడు చెప్పిన మాటను బట్టి గుడిలోకి వెళ్ళకుండా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే మేలని నిర్లక్ష్యంగా ఉన్న వారి విషయములో హెచ్చరించిన విధానాన్ని బట్టి మేము దేవాలయములు ఎక్కించి ఆరాధన పొనుగొనుచుండగా దేవా, బలహీనులు కానీ చిన్నబిడ్డలు కానీ వృద్ధులు కానీ మాత్రమే ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తుండగా నీ దీవెన హస్తం మా అందరిపైన కుటుంబములపైన ఉంచమని, ఇదిగో నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి మా అంతరంగాన్ని నూతనపరిచి నీ యొక్క దీవెనలను మాపై కుమ్మరిస్తూ శరీర ఆత్మకు బలమును సంతుష్టి కలిగించమని వాక్యమైన యేసు నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మరి మన రాష్ట్రములో పరిస్థితులు దినదినము మెరుగుగా పరచబడడం బట్టి మరొక్కసారి మనం అందరం ఇలా కూడుకొని స్తుతించి ఆరాధించడానికి మందిరములో ఏకీవించాం. ఈ వార్త తెలియని వారు మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఒకరికొకరు ఆలయాలు తెరవబడిని, దాదాపు అన్ని ఆలయాలు తెరవబడుతున్నాయి కనుక మీ ఆరాధనలకు వెళ్ళవలసిందిగా ప్రేమతో వీక్షిస్తున్న వారికి మీకు జ్ఞాపకం చేస్తూ ఈ సంగతి ఎరుగని వారికి తెలియపరచండి అని మనవి చేస్తున్నాను. ఈరోజు మనం తీసుకున్న గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. బైబిల్ గ్రంథములో కొన్ని పుస్తకాలకి చాలా ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంటుంది. అలాంటి గ్రంథములలో పాత నిబంధనల్లో రెండు జతలుగా కనపడుతున్న 3 గ్రంథములను మీ జ్ఞాపకం చేస్తాను. ఒకటి సమూయేలు గ్రంథము, 2 రాజుల గ్రంథము, 3 దినవృత్తాంతముల గ్రంథము. ఈ 2 కూడా మనకి 2 భాగాలుగా కనపడుతున్నాయి. అంటే సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథం, రాజులు మొదటి గ్రంథము, రాజులు 2వ గ్రంథము, అలాగే దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథం. ఈ 6 గ్రంథములలో పాత నిబంధనలో చరిత్ర గ్రంథములలో ఇమిడ్చబడినప్పటికీ మన ప్రభును రక్షకుణ్ణి ఛాయారూపములో చూపిస్తూ ప్రధాన యాజకుని సింహాసనం మీద ఉన్నప్పుడు ఆ రూపము ఎలాంటి స్థితి కలిగి ఉంటుందో ఈ గ్రంథములన్నీ ముగింపు అలా కనపడుతుంది. దేవుని మహిమపరిచే గ్రంథాలు ఇవి. ప్రభువును సింహాసనం చూపించే గ్రంథాలు ఇవి. అలాంటి యోగ్యత సంఘము నేటి దినములో కలిగి ఉండాలి. అంటే మన హృదయ సింహాసనములో
ఈ గ్రంథం వలె నీవు నేను దేవుణ్ణి ఒక ఉన్నత స్థితిని చూపించాలి. మన హృదయంలో ప్రభుకిచ్చే ప్రాధాన్యత అంత ఘనత కలిగి ఉండాలి. అది నేను జ్ఞాపకం చేసేది. ఇలాంటి గ్రంథంలో నుంచి ఒక గ్రంథం మీతో పంచుకుంటున్నాను. గడిచిన వారం కూడా ఇదే గ్రంథంలో నుంచి మరొక స్థలం నుంచి మీతో మాట్లాడాను. ఈ రాజుల గ్రంథము కూడా చాలా ప్రత్యేకమైన సంఘటనలు, అద్భుతములు, సూచక్రియలతో, చరిత్రతో నింపబడిన గ్రంథం ఇది. ఈరోజు మనం చదువుకున్న రాజుల గ్రంథములో నుండి ఒక ప్రత్యేకమైన సంగతి చెప్పకముందు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ గ్రంథమును ప్రత్యేకించి ఈ గ్రంథములో అనేక మార్లు కొన్ని సంగతులు రిపీటెడ్గా కనపడతాయి. మరలా ఆ మాటలు కనపడడం చూస్తాం. అందులో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే దేవుని దృష్టికి కీడు చేసిన వారు, లేకపోతే దేవుని దృష్టికి కీడు చేశారు అనే పదము దాదాపు 24 సార్లు రాయబడింది. 1-2 కాదండి. అంటే వారి హృదయములో దేవునికి ఇచ్చే స్థానం చూడండి. దేవుని దృష్టిలో కీడు చేసిన వారు అనే మాట దాదాపు ఒక 24-25 సార్లు గమనించే, డైరెక్ట్గా 21 సార్లు, ఇండైరెక్ట్గా ఇంకొక 2-3 సార్లు యాడ్ చేస్తే దాదాపు ఒక 24 సార్లు రాయపడ్డం దుఃఖకరం. స్పష్టంగా 21 సార్లు కనపడుతుంది. అలాగే దేవునికి యోగ్యమైనది చేసిన వారు అనే మాట కూడా కనపడుతుంది. కానీ ఒక 8 సార్లు రాయబడింది. ఇంకొక 2-3 ఇండైరెక్ట్గా మనం చూడొచ్చు ఆ పదం యొక్క అర్థం. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి పరిస్థితి నేటి కాలములో క్రైస్తవ సమాజం ఉండిపోతుంది. దేవుని దృష్టికి కీడు చేసే హృదయములు కలిగిన వారు ఎక్కువైపోతున్నారు. దేవుని దృష్టికి యోగ్యమైనది చేసేవారు తగ్గిపోతున్నారు. కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ స్థానంలో ఉన్నాను? ఈ గ్రంథంలో చెప్పబడిన మాటలో నేను పైన కీడు చేసేవాడుగా ఉన్నానా, యోగ్యమైనది చేసేవాడుగా ఉన్నానా అనే సంగతి మనం గుర్తించాలి. అలాగే అనేక సార్లు ఒక మాట కనపడేది ఏంటంటే, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ, దేవుని అనుసరించి నడుచుట అనే మాటలు కూడా ఈ రాజుల గ్రంథంలో ఎక్కువ సార్లు మనకు కనపడుతుంది. కాబట్టి దేవుని వాక్యానికి లోబడడం, దేవుని ఆజ్ఞలకు విధేయులై ఉండడం, దేవుని అనుసరించి నడవడం అనేది చాలా ప్రాముఖ్యంగా ఈ గ్రంథం మీరు చదివేటప్పుడు మీకు పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ గ్రంథం చదివినప్పుడు ఈ మాటలు కనపడుతూ వస్తాయి. కనుక ఈరోజు ఇలాంటి అనుభవాన్ని దైవజనులు అన్నారు, బయలు విషయం వారు కలిగి ఉంటారని. దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారముగా, దేవుని అనుసరిస్తూ ఆయన వాక్యము విధేయులై ఉండడం, దేవుడు పంపిస్తే వచ్చానని మాట సెలవివ్వడం, ఎలాగైతే ప్రవక్తలు అంటున్నారో అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గ్రంథంలో మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దైవజనుడు అనే మాట కనపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధనంతటిలో ఈ మాట ఇక్కడి నుంచే ప్రారంభించబడింది అనడానికి నేను వెనుకాడట్లా. అంటే ఆది కాండం మొదలుకొని ఈ యొక్క రాజుల గ్రంథం వరకు ఈ పదము ఎక్కడ వాడబడలేదంటే ఒకే ఒక్కసారి సమూయేలు గ్రంథములో 9వ అధ్యాయం 6వ వచనంలో వాడబడింది. కానీ ఈ గ్రంథములో అయితే 36 సార్లు వాడబడింది. 1-2 కాదు. ఈ గ్రంథం అంటే 2 భాగాలుగా చేసిన ఏక గ్రంథంగా మాట్లాడుతున్న రాజుల గ్రంథం. 2 గ్రంథాలు అంటే మొదటి రాజుల గ్రంథం, 2 రాజుల గ్రంథం కలిపితే సుమారు 36 సార్లు దైవజనుడు అనే మాట రాయబడింది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. దైవజనుడు అంటే ఎవరు? అయ్యగారు రాశారు ఒక కీర్తన కదా, ధన్యుడు దేవ మానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు. ధరణి జనులందరికంటే అన్యులు ఎంతటి వారైనప్పటికీ ఈ దైవజనునికి, ఈ ధన్యునికి సాటి రారు అని ఆ తర్వాత వచ్చినాలన్నీ కూడా
కీర్తనలు 1వ అధ్యాయం గురించి రాయబడింది. అతడు తలపెట్టే పనుల గురించి, ఎక్కడ నాటబడుతున్నాడు, చెడును ఎలా విసర్జిస్తున్నాడు. అంటే కీర్తనల 1వ అధ్యాయం అంతా ఒక పాటగా రాశారు అయ్యగారు. ఈ పాటలో మాటి మాటి కనపడే పదము దైవజనుడు, ధన్యుడు. ఎవరు దైవజనుడు? సాధారణంగా ఈ పాట పాడుకున్నప్పుడు మనకి గుర్తొచ్చే ఒక మాట ఏంటంటే దేవదాసయ్య గారు. దైవజనుడు అనగానే ఆయన అనుకుంటాం, కానీ ఈ పాట యొక్క భావం కాదు అది. అలాగని అయ్యగారు కాదంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది కరెక్టే. ఎవరు దైవజనుడు? దేవదాసయ్య గారు దైవజనుడు. దేవదాసయ్య గారు మాత్రమేనా కీర్తన 1వ అధ్యాయానికి సంబంధించిన వాడంటే కాదు. ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తే దైవజనుడు ఎవరు అంటే ఎవరైతే దేవుని మనిషి అవుతారో. ఎవరు మనిషి? ఎవరైతే దేవుని మనిషి అవుతారో వారందరూ కూడా దైవజనులే. అంటే నా మాట జాగ్రత్త ఆలకిస్తే, దేవుని చిత్తానుసారంగా ఎవరైతే నడుస్తారో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఎవరైతే ఈ లోకములు విధేయత కలిగి ఉంటారో, దేవుని వాక్యానుసార ప్రవర్తన ఎవరికైతే కలిగి ఉంటుందో, ఎవరైతే దేవుని సహవాసములో గమనించండి ముందు కొనసాగుతుంటారో, వీళ్ళందరూ కూడా దైవజనులే. దేవుని చిత్తానుసారంగా చేయాలి, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలి, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించాలి. అలాగే ప్రత్యేకముగా దైవ సహవాసం సన్నిధానము కలిగిన వారు ప్రతి వారు దైవజనులే. ఇది ఎవరైతే ఉంటే. దీంతో పాటు ఇంకొక మాట చెప్తాను. చాలామంది క్రైస్తవుల యొక్క భావన ఎలాగుంటుందో ఒక మాట చెప్తాను. మేము దైవజనులమే అని మీరు అనుకుంటే సరిపోదు, ఒక మాట అనుకోండి. చాలామంది దృష్టిలో ఎలాగుంటుంది అంటే, తమ దృష్టిలో అంటే వారి జ్ఞానాన్ని బట్టి, వారి యొక్క ఆలోచన బట్టి, వారి యొక్క స్థితిని బట్టి తమ దృష్టిలో మేము యోగ్యులమే కదా, నేను చేసేది మంచిదే కదా, ఇది నాకు న్యాయమే కదా అని తమ దృష్టిలో యోగ్యంగా కనపడుతున్నారు. కానీ దేవుని దృష్టిలో నేను యోగ్యంగా ఉన్నానా అని పరీక్షించుకోవట్లా. వాక్యానుసారంగా నేను యోగ్యంగా ఉన్నానా అని పరీక్షించుకోకపోతే మీ దృష్టిలో మీరు మంచివారు అవ్వచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మీరు మంచివారు కాకపోతే, మీరు వాక్యానుసారంగా యోగ్యులు కాకపోతే మీరు దైవజనులు కాలేరు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు జాగ్రత్తగా అందుకే దేవుని వాక్యాన్ని వినాలి అని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి నేను కూడా దేవుని దృష్టిలో యోగ్యంగా కనపడాలి అంటే దేవుని చిత్తము ఎరుగుండాలి, దేవుని ఆజ్ఞలు గ్రహించి ఉండాలి, దేవుని వాక్యము నీవు చదువుచు దాన్ని అనుసరిస్తూ ఉండాలి. దైవ సహవాసము చాలా ప్రాముఖ్యమైనది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ నేర్పించే గ్రంథము రాజులు గ్రంథము. అంటే మొదటి గ్రంథము, 2వ గ్రంథం కలిపి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇలాంటి విలువైన గ్రంథంలో నుంచి ఒక విలువైన సంగతి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని వినండి అని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరొకసారి మీరు గ్రంథాలు చూడండి. రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము. నేను కేవలము 21వ వచనాన్ని చదువుతాను, లేకపోతే 21, 22 చదువుతాను. చూడండి. అతడు అనగా ఎలీషా ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు, నిస్సారం ఉండదు అనేను. కాబట్టి నేటి వరకు ఆ దినమున ఎలీషా చెప్పిన మాట, నేటి దినము మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానములు వాక్యానుసార ప్రవర్తనకు సిద్ధపాటు దేవుడు మనల్ని అనుగ్రహించును గాక. గడిచిన వారము ఇదే గ్రంథములో నుంచి
ఇదే ప్రవక్త అయిన ఎలీషా మరణకరమైన పరిస్థితులలో, అయితే మరణ పడక మీద ఉన్నప్పుడు రాజు ఏడుస్తూ ఏడుస్తూ ఆయన ప్రార్థించిన ప్రార్థన, ఇశ్రాయేలుకి రథము నీవే, రౌతులు నీవే, అంటే ఇశ్రాయేలు నడిపించేవాడు నీవే, ఇశ్రాయేలు భరించేవాడు నీవే అని కన్నీరు కార్చేటప్పుడు ప్రవక్త కొన్ని మాటలు చెప్పాడు. తన దేశమును మరింత బాగా నడిపించడానికి. దుఃఖం ఏంటంటే ఆ రాజు చేయడానికి ఇష్టపడ్డాడు, కానీ చెప్పింది చెప్పినట్లుగా చేయలేదు. గనుక కొంతవరకే విజయాన్ని సంపాదించుకున్నాడు, కొంతవరకే తాత్కాలికమైన జయం కలిగాడు. ఆ తర్వాత మరలా ఇశ్రాయేలుకు శ్రమలు ప్రారంభించబడి, ఈరోజు అదే మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఈరోజు మనం చూసిన ఈ వాక్య భాగములో మనం చూస్తే ప్రవక్త అయిన ఎలీషా మనకు కనపడుతున్నాడు. ఇక్కడ కూడా మనకి విధేయత పాఠము నేర్పించబడుతుంది. ఇక్కడ కూడా విశ్వాసం అంటే ఏంటో మనకు చూపించబడుతుంది. ఈ పాఠములో కూడా దేవుని అనుసరించి జీవించడం ఎలాగో మనం నేర్చుకోవచ్చని మీకు మనవి చేస్తున్నాను. నా వాక్యంలో ప్రాముఖ్యంగా రాకముందు ఒక మాట చెప్తాను. నేను ప్రవక్త ఏలియా ఆరోహణమైన సమయం మీకు తెలుసు, పోయినసారి జ్ఞాపకం చేశాను. అగ్ని గుర్రములు, అగ్ని రథములు వచ్చినాయి. సుడిగాలి చేత ఏలియా పరలోకానికి ఏమయ్యాడు? ఆరోహణరాయను. అది చూస్తున్న ఎలీషా ఇదే భావనతో కేకలు పెట్టాడు. కానీ ఇదే భావన కాదు, మరింత ప్రత్యేకమైన భావనతో కేకలు పెట్టి ప్రార్థించాడు. రాజు యొక్క భావన వేరు, ఎలీషా యొక్క భావన వేరు. తన జ్యేష్ఠత్వం కొరకు తన ఆశ ఇదే మాట అన్నాడు, ఇశ్రాయేలుకి రథమును రౌతులు నీవే. మాటని తర్వాత ఎలీషా వెళ్తూ తన పై వస్త్రాన్ని క్రిందకి జార విడిచాడు. అది ప్రవక్త అయిన ఎలీషా పట్టుకున్న తర్వాత తన చేత పట్టుకొని మొదటి అద్భుతం ప్రారంభించాడు. అప్పటి నుంచే గమనించండి, మీరు చాలా జాగ్రత్తగా నా మాట గమనిస్తే మీకు అర్థమైద్ది. వినండి, ఏలియా దేవుడు మాట్లాడి నిన్ను ఆరోహణముగా కొనిపోబడతావు అన్నప్పుడు, ప్రభా నువ్వు ఏ చెప్తా చేస్తానన్నప్పుడు గిల్గాల్లో ఉన్న ఏలియాని ఆయన బేతేలుకి రమ్మన్నాడు. వెంటనే ఎలీషా కూడా గిల్గాల్లో ఉన్న ఏలియా వెళ్తున్నప్పుడు ఎలీషా కూడా ఏలియాని వెంబడించడం మొదలుపెట్టాడు. ప్రవక్త అంటాడు, నాతో వస్తున్నావేంటి? నన్ను తండ్రి పరలోకానికి ఆకర్షించడానికి సమయం వచ్చింది. నువ్వు ఇంకా బ్రతకాలి ఈ లోకంలో, ఇంకా నువ్వు పని సాగించాలి, నువ్వు ఉండి ఈ లోకంలో, నేను వస్తాను, వెళ్తున్నాను, నన్ను వెంబడించొద్దు అన్న మొదలుపెట్టాడు ప్రవక్త ఏలియా. శిష్యుడైన ఎలీషా ఏమంటాడు తెలుసా? యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను మాత్రం నేను విడిచి పెట్టను. సరే బేతేలుకి రా అన్నప్పుడు బేతేలు దగ్గర ప్రభు మరలా మాట్లాడి ఎరుకోకు వెళ్ళమన్నాడు ఏలియాని. మరలా ఎలీషా బయలుదేరాడు ఏలియా వెనకాల. యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడవను అన్న మొదలుపెట్టాడు. అక్కడ నుండి ఎరుకో నుండి యోర్ధానికి, యోర్ధాన్ నుండి యోర్ధాను దాటి అవతలకి వాళ్ళు ప్రయాణం కొనసాగినప్పుడల్లా ఏలియాను విడవక ఎలీషా ఈ ప్రయాణంలో వెళ్ళి ఆరోహణమైపోయిన ఏలియాను చూస్తూ ప్రార్థించి తన వస్త్రమును అందుకున్న తర్వాత తిరిగి మళ్ళా ప్రయాణం వెనక్కి వస్తున్నాడు. వెనక్కి రావడం అంటే చిన్న పని కాదు. ఏలియా ఉండి ఎలీషాను యోర్ధాను దాటించాడు. ఇప్పుడు యోర్ధాను దాటిన తర్వాత మళ్ళా నీళ్లు ప్రవహిస్తుంది. ఇప్పుడు యోర్ధాన్ అవతల ఉన్న ఎలీషా మళ్ళీ ఎక్కడికి రావాలి? యోర్ధాన్ అవతలకి రావాలి. అక్కడి నుంచి ఎరుకోకి రావాలి, అక్కడి నుంచి బేతేలుకి రావాలి అంటే యోర్ధాన్ అవతల ప్రవక్త వెనకాల నడిచేసాడు 6 నెలల మీద.
మోషే నడుస్తుంటే ముందు, అహరో నడుస్తుంటే ముందు 6 నెలల మీద సముద్రములో ఇశ్రాయేల్ ప్రజలందరూ నడిచినట్లు నడిచేశాడు. ఆ ధరికి వెళ్ళిన తర్వాత మోషే చేతులెత్తి ప్రార్థిస్తే సముద్రం ఏకమైపోయినట్లు ఇప్పుడు యోర్దాను ఏకమైపోయింది, ప్రవహిస్తుంది. యోర్దాను యువతలు ఉన్న ఆయన ఇప్పుడు బేతేలికి రావాలి అంటే ఎరుకోను దాటి యోర్దాను దాటి రావాలి. ఇప్పుడు నా మాట అందుకే జాగ్రత్త ఆలకించాలి. ఎలీషా తన వస్త్రం చీగు పట్టుకొని ప్రార్థించి నీటిని కొట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే వెంటనే యోర్దాను 2 భాగాలైపోయింది. యోర్దాను 6 నెలల మీద చక్కగా ఎలీషా దాటి రావడం ఆ దేశ ప్రజలు చూస్తున్నారు. ఆశ్చర్యపోయి, అరే ఈ నిజంగా ఏలియా యొక్క ఆత్మ ఎవరికి వచ్చేసింది? ఎలీషాకు వచ్చేసింది. వాస్తవానికి ఏలియా ఆత్మ ఎలీషాకి, ఏలియా ఆత్మ బాప్తిజం యోహానుకి కదా ప్రభు అన్నారు. రావడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ రావడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క శక్తి వీరి మీద ఉంది. ఏ ఆత్మ అయితే ఏలియా నడిపించిందో, ఏ ఆత్మ అయితే ఎలీషా, ఏ ఆత్మ అయితే ఏలియా నడిపించిందో అదే ఆత్మ, పరలోక ఆత్మ లేకపోతే పరిశుద్ధాత్మ ఎలీషాను, అదే పరిశుద్ధాత్మ బాప్తిజం యోహాను కూడా నడిపిస్తుంది అని అర్థం. కాబట్టి వారు ఏమనుకున్నారంటే ఏలియాలాగా ఈయన కూడా చేస్తున్నాడు. వాస్తవం చెప్పాలంటే ఏలియా కంటే రెట్టింపు అద్భుతాలు చేశాడు. ఏలియా ఒకవేళ 3.5 సంవత్సరాలు ఆకాశమును ఆపగలిగితే, ఆజ్ఞాపించి ఒక్క మంచు చుక్క కూడా కొరవకుండా, వర్ష చుక్క కొరవకుండా చేయగలిగితే ఎలీషా 7 సంవత్సరాలు ఉంచాడు దాన్ని. ఆయన ఒక అద్భుతం చేస్తే ఈయన 2 చేశాడు, ఆయన 10 చేస్తే ఈయన 20 చేశాడు. సాధారణంగా రెట్టింపు ఆత్మ యొక్క బలముగా మనం చూడొచ్చు. కానీ ఈరోజున మాట జాగ్రత్త ఆలకించాలి. ఎలీషా మొదటి అద్భుతం చేసి యోర్దాను దాటిన తర్వాత ఆ పట్టణస్థులందరూ, అంటే ఎరుకో పట్టణస్థులు, ఆయన దాటి ఎరుకోకు వచ్చినప్పుడు యోర్దాను దాటి వారు ఆశ్చర్యపడిపోయి చూసి వారందరూ పరిగెట్టుకొని, ఇంకా చెప్పాలంటే అక్కడున్న ప్రవక్తల పాఠశాలలో ఉన్న యవనస్తులు పరిగెట్టుకొని వచ్చి ఎలీషాను అడుగుతున్నారు, ఎలీషా మీరు రావడానికి బాగానే ఉంది మా పట్టణము, కానీ కదా పాలస్తీన్ దేశంలో ఒక ప్రముఖమైన పట్టణము, గమనించండి ఈ యొక్క ఎరుకో పట్టణము. కానీ దుఃఖం ఏంటంటే ఈ పట్టణము శాపగ్రస్తమైంది. పట్టణము ఎలా శాపగ్రస్తం మారింది అని అడిగితే పట్టణములో ప్రజల యొక్క అవిధేయత వలన అది శాపగ్రస్తంగా మారింది. మన కుటుంబాలు శాపగ్రస్తంగా ఎప్పుడు మారుతాయంటే, లేకపోతే మన సమాజం శాపగ్రస్తం ఎప్పుడు మారుద్ది అంటే, మన దేశము శాపగ్రస్తంగా ఎప్పుడు మారుద్ది అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, లేకపోతే దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు ఆ శాపగ్రస్తమైన స్థితిని సంపాదించుకుంటారు. వారి కొరకు దేవుడు గమనించిన కొన్ని శిక్షలు విధిస్తాడు. ఆ శిక్షల్లో ఈ దేశం కూడా పాలిభాగస్తురాలైపోయింది. వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? ప్రవక్త, ఈ దేశం చూడడానికి రమ్యంగా ఉంది. మీరు 19 చదువుకుంటే ఆ మాటలు కనపడుతున్నాయి. ఈ దేశం చూడడానికి రమ్యముగా కనపడుతుంది, బాగా కనపడుతుంది, సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. నీరు ప్రవహించడం చూసి దూరం నుంచి అబ్బా ఈ దేశానికి నీటి కొదవ లేదు అని అందరూ అనుకుంటారు. కానీ అనగానే అందులోనే హాని కనపడుతుంది. వాళ్ళు ఏమన్నా తెలుసా? మా నీరు మంచిది కాదు, నీరు మంచిది కాదు కాబట్టి భూమి సారము కూడా మంచిది కాదు. నీరు మంచిది కాదు, భూమి మంచిది కాదు. పైకి చెట్లు కనపడుతున్నాయి కానీ శ్రేష్టమైన ఫలాలు, రుచికరమైన ఫలాలు ఫలించట్లా. నీరు మంచిది కాదు కాబట్టి త్రాగడానికి యోగ్యత లేక అనేక పశువులు మరణిస్తే వాటి మీద ఆధారపడే రైతులు మరణిస్తున్నారు. అనేక మందికి మరణావస్థలకు వస్తున్నాం. పైకి బాగానే కనపడుతుంది భూమి, కానీ సారము లేదయ్యా, చెట్టు ఎదగలేకపోతుంది. ఈ భావన
చాలా ఇంపార్టెంట్ నేటి కాలంలో మనకి. ఈ సమయంలో ఇంపార్టెంట్, అందుకే ఈ వాక్యం తీసుకొని మీతో మాట్లాడుతున్నాను, వీక్షిస్తున్న వారితో కూడా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ప్రవక్తతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు? ఎందుకో తెలుసా? ప్రవక్త చేసిన అద్భుతాన్ని చూశారు. ఈయన ఏలియా ఆత్మ కలిగిన వాడు తప్పనిసరిగా మా దేశమును బాగు చేస్తాడని నమ్మి విశ్వాసంతో ఈ మాట తెలియజేస్తున్నారు. ప్రవక్త ఆ దేశంలో అడుగుపెట్టి బేతేలుకు వెళ్ళిపోవాలి, కానీ ఆ దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు ఇలాగా. ప్రవక్త తన పాఠశాల బిడలను ఈ మాట అడగడం చూశారు. మీకు ఒక మాట చెప్తాను, ఇక్కడ చాలా జాగ్రత్తగా నా మాట ఆలకించాలి. ప్రవక్తల పాఠశాలలో ఎవరుంటారు? ఆ పాఠశాలలో ఒక ప్రవక్తే ఈరోజు మనం చెప్పుకునే ఎలీషా. ఎవరి పాఠశాల? ఏలియా యొక్క పాఠశాల. అనేక పాఠశాలలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కూడా. నా మాట జాగ్రత్త మీరు ఆలకిస్తే, ప్రవక్తల పాఠశాలలో తరిపిదై యవనస్తులు ప్రవక్తలుగా మార్చబడతారు. ఎలీషా మార్చబడ్డాడు. అలాగే ప్రవక్తల పాఠశాలలో ఏం తరిపి చేస్తారు అంటే, దేవుని ఆజ్ఞకు, దేవుని వాక్యానికి, దేవుని అనుసరించి ఎలా నడవాలో నేర్పిస్తారంటే, ప్రవక్తల పాఠశాల ప్రతి యవనస్తుడు కూడా దైవజనుడిగా మార్చబడాలి. అది నా ఆశ. ఇప్పుడు చెప్పండి, మన సంఘములో మీరు ఎలా తరిబిదవ్వాలి? చాలాసార్లు నేను చెప్పే మాట, ఊనే దేవాలయం నింపడానికి రావద్దు. మీరు దేవాలయంకి వచ్చిన మీరు గమనించండి, దేవుని వాక్యాన్ని వినుచున్న మీరు, ఈ వాక్యానుసార ప్రవర్తన కలిగి దేవుని చిత్తము ఎరిగి గమనించండి, మనము కూడా చిన్న దైవజనుల వలె, యేసయ్య వలె గమనించండి, మన రూపాన్ని కూడా మార్చుకోవడానికి ఆరాధనలో ఏకీవించాలి. ఊరికిన కూర్చొని విని పై ఆచారంగా మేము చేసేసామంటే సరిపోదు అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా యవనస్తుల పాఠశాల అనడానికి యవనస్తులకు మరింత హెచ్చరిస్తున్నాను. ఫ్యూచర్ బైబిల్ మిషను, భవిష్యత్తు యొక్క బైబిల్ మిషను మీ చేతిలో ఉంది. తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క భవిష్యత్తును ఎలా మరి పట్టించుకుంటున్నారో, వారి యొక్క పట్టించుకోవడంలో బైబిల్ మిషన్ యొక్క వృద్ధి మీ పిల్లల చేతిలో ఉంది. గుర్తించండి, దేవుని యొక్క సువార్త వృద్ధి మీ పిల్లల చేతిలో ఉంది. దేవుని చూపించే సాక్షులుగా మీ పిల్లల్ని సిద్ధపరచాలి. అది తల్లి యొక్క బాధ్యత. మేము గుడికి వస్తే చాలే, మా పిల్లలు రాకపోతే పర్వాలేదు అనుకున్న వాళ్ళారా, దేవునికి మిషన్కు ఘోరమైన నష్టం తీసుకొస్తున్న జాగ్రత్త. పని అయితే జరుగుద్ది, కానీ మీరు చేయాల్సిన పని ఇంకెవరో చేస్తారు. గనుక ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఆ భయంకరమైన అవిధేయత కలిగిన శాపగ్రస్తమైన దేశములో కూడా దేవుని కృప ఉన్నది అని అర్థం. ప్రవక్తలు ఉన్నారు అంటే దేవుని కృప ఉన్నది. ఈరోజు మనడలో కూడా దేవుని కృప ఉన్నది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్త దగ్గరికి వారు పరిగెట్టుకొచ్చారు అంటే వారు రెండు సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దేవుని నమ్మారు. రెండోది, ప్రవక్తని నమ్మారు. ప్రవక్తని గౌరవించారు, దేవుని గౌరవించడం ప్రారంభించారు. ఈరోజు మనం నేర్చుకొస్తుంది అదే. చాలామంది దేవుని గౌరవిస్తున్నాం, మంచిదే, కాదనట్లేదు. అలాగే యాజకులను కూడా ఏం చేయాలి? గౌరవించాలి. యాజకులను అగౌరవంగా మాట్లాడకూడదు. దేవుని పక్షంగా మాట్లాడే వారిని గౌరవించడం నేర్చుకోవాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ వాక్య భాగంలోకి వచ్చేద్దాం. వారు అన్న మాట చూడండి చాలా జాగ్రత్తగా. మా దేశము లేకపోతే ఎరుకో పట్టణము చూడ్డానికి రమ్యంగా ఉంది కదా, రమ్యము, చాలా ఆహ్లాదకరంగా పచ్చగా కనపడుతుంది. కానీ నీరు మంచిది కాదు, భూమి మంచిది కాదు.
దీన్ని క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే పైకి మనందరం బాగా కనపడవచ్చు. నిన్న కాక మొన్న ఒకళ్ళు ఫోన్ చేశారు, అయ్యగారు 2 రోజుల క్రితము మా పెద్దనాన్నను హాస్పిటల్లో జాయిన్ చేశాం. చక్కగా ఆయనే నడిచి వెళ్ళాడు, కానీ తిరిగి రాలా. 2 రోజులే చనిపోయాడండి. మరొక నాతో తెలియజేసిన మాట, ఆయనే బండి వేసుకుంటే ఒక ఆయన కుర్రోడు, చిన్న వయస్సే 30 సంవత్సరాలు, ఆయన బండి వేసుకుని హాస్పిటల్ ముందు బండి పెట్టి చిన్న జ్వరం వస్తుందని చెకప్కి వెళ్ళి 2వ రోజుకి చనిపోయి, ఆ బండి ఇంకా హాస్పిటల్ దగ్గర ఆయన పార్క్ చేసింది, ఆయన జోబులో ఆయన తాళాలు ఉన్నాయంట. రాలా. వీళ్ళు డాక్టర్లను అడిగితే ఏమన్నారో తెలుసా వాళ్ళు? ఆయన పైకి అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయి, కానీ లోపల లంగ్స్ ఇన్ఫెక్షన్ 90% అయిపోయింది. అది మీకు తెలియట్లా. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినాయి, అందుకే ఆయన చనిపోయాడు అని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారంట. ఈ మాట ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ మాటలు నేనే కాదు మీరు వినుంటారు. అరే నిన్నటి వరకు మన ముందు తిరిగాడు కదా, నిన్నే ఫోన్లో మాట్లాడాను కదా, పైకి బాగానే ఉన్నాడు కదా, నడుస్తున్నాడు కదా, పనికి వెళ్తున్నాడు కదా, ఈరోజు లేడే అనే భావన ప్రతి వారు కూడా అనుభవించిందే. నేనే కొత్తగా మాట్లాడట్లా. కానీ ఒకవేళ శరీర మరణం వస్తే పర్వాలేదేమో, కానీ పైకి మనం బాగా కనపడి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా మన హృదయంలో ఘోరమైన ఇన్ఫెక్షన్ ఉంటే, మన తలంపులలో మనస్సులో ఇన్ఫెక్షన్ ఉంటే మన పరిస్థితి ఏంటి? ఇదే భావన. పైకి చూడడానికి అందంగా కనపడవచ్చు, చక్కటి విద్యావంతులు అవ్వచ్చు, మంచి ఉద్యోగవంతులు అవ్వచ్చు, చక్కటి ధనమును కలిగి ఉండొచ్చు, చక్కటి సౌఖ్య సదుపాయాలు, వాహనములు లేకపోతే గృహాలు కలిగి ఉండొచ్చు, కానీ పైకి సారవంతంగా ఆధ్యాత్మిక స్థితిలో కనపడవచ్చు. ఒక మంచి వైట్ డ్రెస్ వేసుకోను, ఒక మంచి ప్రార్థన భక్తుడిగా మోకరించడము, లేకపోతే ప్రవర్తన చూడటానికి పైకి బాగా కనపడొచ్చేమో, కానీ ఒకవేళ మీ నీరు మంచిది కాకపోతే, మీ భూమి అంటే హృదయమును మంచిది కాకపోతే, ఎంత మంచి విత్తనం వేసినా ఆ భూమి ఆ విత్తనము ఫలించదు. ప్రభు చెప్పిన విత్తనముల యొక్క ఉపమానం మీకు తెలుసు. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడినాయి, ఉపయోగం లేదు, కాకులు ఎత్తుకుని వెళ్ళిపోయినాయి. కొన్ని విత్తనాలు రాతి బండ మీద పడినాయి, ఉపయోగం లేదు, కిందకి వెళ్ళాలి ఆ వేర్లు. ఎండ రాగానే ఏమైపోయింది? చనిపోయింది. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి, ఉపయోగం లేదు, శ్రమల మధ్య అది ఎదగలేకపోయింది. కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడినాయి, నేల మంచిదే, కానీ పంట ఫలింపులో తేడా కనపడుతుంది. 30, 60, 100. మన హృదయము ఎలాగుంది అని ఆలోచించండి. మన విత్తనములు ఫలించడానికి, ప్రభు వాక్యం మీలో ఫలించడానికి ఉపయోగకరంగా మీ హృదయాలు సిద్ధపరుచుకున్నారా? అదే నేను చాలాసార్లు చెప్తున్నాను. ఒక నేల దున్నకుండా విత్తనం వేసినా అది మంచి విత్తనమైన కొన్నిసార్లు ఉపయోగం ఉండదు. కాబట్టి కొన్నిసార్లు నేను గట్టిగా హెచ్చరించేటప్పుడు దాని అర్థం ఏంటంటే, మీ హృదయం యొక్క నేలని ఏం చేస్తున్నా, కొంచెం బాధ కలిగిన దున్నుతున్నప్పుడు ఈ విత్తనం వెళ్ళి మీరు ఫలిస్తారు, అది మీకు ఆశీర్వాదం అవుతుంది. కాబట్టి చాలాసార్లు బైబిల్లో ఈ అనుభవాలు ప్రభు జ్ఞాపకం చేస్తూనే వచ్చారు. 3 సంవత్సరాలు అయిందంట ఆ అంజూరపు చెట్టు ద్రాక్ష తోట మధ్య వేసి. యజమానుడు వచ్చాడు, ఒకరోజు వచ్చి చూస్తున్నాడు. అబ్బాయి తోటమాలి ఇట్రా అని పిలిచాడు తండ్రి, కుమారుడని యేసు ప్రభును. తోటమాలి వచ్చి, తండ్రి ఏమని ఇలాగొచ్చారు అని అడిగారు. ఆ అంజూరపు చెట్టు 2 ఫలాలు తీసుకురా అన్నాడు. అయ్యా ఫలం ఏం లేవయ్యా. ఫలాలు లేవా?
నేను ఇచ్చిన గాలి, నేను ఇచ్చిన నీరు, నేను ఇచ్చిన భూమి, నేను చేసిన ప్రయాస వ్యర్థమైపోతుంది. ఇన్ని సంవత్సరాలు చూసినా ఫలించకపోతే తీసేయి ఆ చెట్టు అన్న మొదలుపెట్టాడు. ఇప్పుడు తోటమాలి మన పక్షంగా బ్రతిమలాడుతున్న ప్రభు, ఇంకొక సంవత్సరం ఉండని, ఇంకా చుట్టూ లోతుకు తవ్వుతాను, ఇంకా ఎరువు బాగా వేస్తాను, ఇంకా కావాల్సిన జాగ్రత్త తీసుకుంటాను, ఈసారి తప్పనిసరి ఫలిస్తుంది. ఒకవేళ ఫలించకపోతే నువ్వు అన్నట్లుగానే నా కోసం ఇంకొక సంవత్సరం గడువి అని ఒక ఆయన ప్రార్థిస్తే ఇప్పుడు ఆ చెట్టు బ్రతికింది. ఇప్పుడు చెప్పండి, మనకంటే బలవంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే అతి జాగ్రత్త తీసుకున్న వారు చనిపోయారు. మనం బ్రతికున్నామంటే కొంతమంది మన కోసం ప్రార్థిస్తున్నారు. భూలోకంలో కొంతమంది, పరలోకములో ప్రభు తండ్రి పాదాలు పట్టుకొని, తండ్రి ఇంకొక సంవత్సరం ఆ బిడ్డలు ఉండని, ఈ సంవత్సరం తప్పనిసరిగా వారు హృదయాలు నూతనపరుచుకొని నీ వాక్యం ఒక విత్తనం వేసినప్పుడు అవి తప్పనిసరి ఫలిస్తాయి నూరంతలుగా అని ఆ ఫలముల కొరకు నిన్ను ఆయన ఆహ్వానిస్తారు. మీరు ఇష్టమైన ఫలం భుజించవచ్చు అనే భావనతో ప్రార్థిస్తున్నారు యేసయ్య మన పక్షంగా. పైకి బాగున్నాం కాబట్టి లోపల కూడా బాగుంది అని మనుషులు కనపడవచ్చు, కానీ ఎవరి దగ్గర దాయలేరు. ఆయన అంతరంగాన్ని స్పష్టంగా పరిశీలన చేసేవారు. పాస్టర్ గారికి కనపడకపోవచ్చు, మీ ఇంట్లో కనపడకపోవచ్చు, నీ భార్యకో భర్తకో కనపడకపోవచ్చు, నీ గురించి నీ తల్లిదండ్రులు కనపడకపోవచ్చు, కానీ దేవునికి కనపడుతుందా కనపడదా? ఆయన కూడా నీవు కనపడకుండా చూడు అనడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మన ఆధ్యాత్మిక స్థితి ఎలాగుంది, ఫలభరితంగా ఉందా లేదా? మన ఆధ్యాత్మిక స్థితి సారవంతంగా ఉందా లేదా దేవుని దృష్టిలో? అది నేను అనేది, ఇందాక నేను చెప్పాను మాట. దైవజనుడు అంటే తనకు తాను యోగ్యుడిగా ఎంచుకోవడం కాదు, దేవుని దృష్టిలో వాడు ఏమై ఉండాలి? యోగ్యుడై ఉండాలి. అలాంటి స్థితిని మనం సంపాదించుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రవక్త దగ్గరికి వీళ్ళు వచ్చి ఈ మాట చెప్పారో, ప్రవక్త ఏం చేశాడు? ప్రవక్త అన్న మాట చూడండి, ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. నేను ఆ మాట మీరు చదివిందే ఊనే గుర్తు చేస్తాను. 20 వచనం చూడండి. అతడు కొత్త పాత్ర ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి. ఏం చేయాలి చెప్పండి? కొత్త పాత్ర కదా, ఓ పాత్ర తీసుకుని రండి. అది మట్టి పాత్ర, స్టీల్దో, క్రొత్తది ఒకటి తీసుకుని రండి. వాడింది కాదు, క్రొత్త తీసుకురండి. దాని భావం చెప్తాను 2 మాటలు ఆగిన తర్వాత. దాంట్లో మీరేం తీసుకురావాలి? ఉప్పు తీసుకొని రండి. ప్రవక్త దగ్గరికి ప్రవక్త చెప్పిన మాట శిష్యులు లేకపోతే ఆ పట్టణపు వారు పరిగెట్టుకొని కొత్త పాత్ర తీసుకొని ఆ పాత్ర ఉప్పు వేసుకొని ప్రవక్త దగ్గర తీసుకొచ్చారు. గడిచిన వారు నేను చెప్పిన మాట ఇదే. బాణములు పట్టుకో అంటే అహాయాషు పట్టుకున్నాడు, యెహోయాషు పట్టుకున్నాడు. నేలను కొట్టు అనగానే 3 కొట్టి ఆగిపోయాడు. బాణములు నేలను కొట్టు అంటే 3 కొట్టి ఆగిపోయాడు. విధేయుడిగా కనపడుతున్నాడు, కానీ సంపూర్ణత లేదు ఆ విధేయతలు. కానీ ఇక్కడ శిష్యులు చూస్తే పాత్ర తీసుకో అంటే ఏదో ఒక పాత్ర తీసుకురాలా, క్రొత్త పాత్ర తెచ్చారు. ఉప్పు తీసుకురా అంటే ఏవండి, ఒక నది సారవంతంగా లేకపోతే ఉప్పు తీసుకురమ్మన్నాడు ఏంటినా అని అడగల. ఆయన మీతో చెప్పున్నది అంతే. దేవుడు ఏది చెప్తే క్వశ్చన్ వేయకుండా చేయండి. మిగతా ఏ విషయాలను క్వశ్చన్ చేయండి. ఒక్కరి దేవుని విషయంలో మాత్రం ఎందుకు అని అడగొద్దు. దుఃఖం ఏంటంటే మిగతా అన్నిట్లో అడగం, ఒక్క దేవుని దగ్గరే ఎందుకు చేశాడండి దేవుడు ఇలాగెందుకు చేయలేదు, ఆయన ఇలా చేయొచ్చు కదా. ఏదో మన ఇంట్లో ఆయన కాపలాదారుడుగా, మన ఇంట్లో పని మనిషిలాగా మాట్లాడతాం మనం. ఎంత భయంకరమైన మనస్తత్వం అంది. పాపాన్ని ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమించేవారు భాష ఇలాగే ఉంటుంది. దేవుని గౌరవించలేని వాడు, దైవజనులు గౌరవించలేని వారు ఎలాగా ఆలోచించండి.
క్వశ్చన్ చేయకూడదు దేవుని విషయంలో. ఆయన ఏం చెప్తే అది చేశారు. ఆ కాలములో, యేసు ప్రభున్న కాలములో శిష్యులు లేకపోతే పరిచారకులు రాతి బాణ నీళ్ళు నింపంటాయి, కాలు కడుక్కొని పెట్టినయ్యా, దానిని నీళ్ళు నింపంటున్నాం ఏంటి? ఆ నీళ్ళు ఎందుకు పనికి వస్తాయి అనలా. ప్రభు ఏ చెప్తే అంచులు మటుకు నీళ్ళు నింపారు కనుక దేవుడు అద్భుతం చేశాడు. ఆ పెళ్ళంతా సుఖంగా జరిగింది. క్వశ్చన్ చేయకుండా వినాలి. ఇక్కడ అదే కనపడుతుంది. శిష్యుల యొక్క విధేయత చూడండి. వాళ్ళు అడగల, ఎందుకు ఉప్పు, ఎందుకు కొత్త పాత్ర, ఏదో పాత్ర అయితే సరిపోదా, మళ్ళీ కొత్త పాత్ర కుమ్మరివాడి ఇంటికి వెళ్ళాలో, ఎక్కడికో వెళ్ళి తీసుకురావాలి, అది 4 మైళ్ళు దూరం. ఇవన్నీ ప్రవక్తకు తెలీదా కదా? ప్రభు కూర్చొని ఉన్నారు, శిష్యులు ఆకలేస్తుంది, ప్రభు వాక్యం ఆపట్ల కదా. అప్పుడప్పుడు నేను ఇలా దాటిపోతూ ఉంటే నా ముఖం చూస్తుంటే ఎప్పుడు ఆపుతాడా, మా భర్త ఏమో మాంసం కావాలని ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్ళి ఏం చేయాలా, వండి పెట్టాలా, ఈయన వాక్యం ఇప్పుడు ఆపుతాడు. ఇక్కడ శిష్యులకు ఆకలి. సరే ప్రభు తెలివిగా అన్నాడు, ఏంటి అబ్బాయి దాని నుంచి ఇలా అనుకుంటున్నాను, మీ పొట్టలు అనుకుంటున్నారు ఏంటంటే, మాకు కాదండి ఆకలి, వచ్చిన జనాంకండి. అవునా, మీకు లేదా? మాకు అస్సలు అబ్బే, మీ వాక్యం చెప్తుంటే జుంటి తేనె దారుల కంటే మధురంగా ఉంది, హ్యాపీగా ఉందండి మాకు, ఇంకో గంట చెప్పిన పర్వాలా అన్నట్లుగా చూస్తున్నారు. ప్రభు ఏమన్నారంటే, సరే ఒక పని చేయండి, వాళ్ళకి మీరే ఏం చేయాలి, అదేదో ఉంటుందాక తిని పరిస్థితి వచ్చేది కాదని వాళ్ళు అనుకుంటూనే ఇంతమందికి లెక్కలేస్తున్నాడు ఒకడు. ఎంత డబ్బులు అవుతాయి, ఎన్ని రొట్లు అవుతాయి, ఎక్కడున్నాం అడవిలో, ప్రభు ఏదైనా సిటీలో ఉన్నా ఇంతమంది భోజనం ఎక్కడ చేస్తావు, కూర్చున్న వాళ్ళ పురుషులు 5,000 మంది, ఇంతమందికి భోజనం ఇన్ని రొట్లు చేయాలంటే ఇన్ని రాత్రులు పడతాయి అంటే అప్పటి వరకు నేను పెట్టడా అన్నట్లా చూస్తున్నారు వాళ్ళు. అంటే ప్రభుకు తెలీదా వాళ్ళ దగ్గర భోజనం ఉందా లేదా, అంతమందికి ఎవడు సిద్ధపరచడం తెలీదా? అయినా పెట్టమన్నాడంటే ఆయన మీతో చెప్పున్నది అదే కావాలి మనకి. ఇది ఇచ్చి లేకపోతే ఇది చేసి ఏం చేశాడని ప్రశ్న మనం అడగడానికి వీలు లేదు. ఇప్పుడు నా మాట అదే, జాగ్రత్త ఆలకించాలి. గమనించండి, శిష్యులు ఒక్కళ్ళు ప్రశ్న ఇలా. ఆ కాలంలో పరిచారకులు ప్రభు రాతిపై నీళ్ళు నింపమంటే ఒక్కడు ప్రశ్న వేయలా. ఇక్కడ కూడా ఒక్కడు ప్రశ్న వేయకుండా కొత్త పాత్ర తెచ్చి ఉప్పు తీసుకొని వచ్చి ప్రవక్తకి ఇచ్చారు. ఏం చేశారు ప్రవక్త చూడండి. మరొకసారి 20 వచ్చిన, అతడు క్రొత్త పాత్ర ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు నీటి ఓట యొద్దకు పోయి, నా మాట జాగ్రత్తగా కూడా మాట వినాలి. నీళ్లు ప్రవహిస్తున్నాయి, దేశం అంతా చూడడానికి సారవంతం కనపడుతుంది, మంచి నది వేగంగా ప్రవహిస్తుంది అనుకోండి. ప్రవహిస్తున్న నీళ్ళల్లో ఈ పాత్రలో తీసుకెళ్ళి అందులో వేలా ఉప్పు తీసుకెళ్ళి ఎక్కడ వెళ్ళాడు తెలుసా ప్రవక్త? అసలు నీళ్లు ఎక్కడ ప్రారంభమవుతాయి, ఊట ఎక్కడుంది, అస్సలు ఊట అక్కడ వరకు తీసుకుని వెళ్ళాడు వాళ్ళందరినీ. అక్కడికి వెళ్ళి ఈ పాత్రలను ఉప్పు అక్కడ వేశాడు. ఎక్కడ వేశాడంటే ఎక్కడైతే నీళ్లు ఉబ్బుతున్నాయో అక్కడ ఉప్పు వేయడం మొదలుపెట్టాడు. దాని అర్థం ఏంటి? ఇదే నేర్చుకోవాలి. చాలాసార్లు మనం తాత్కాలికమైన ఉపశమనం కొరకే చూస్తాం. బైబిల్ మిషన్కు ఇతర మిషన్లకు ఇదే తేడా. బైబిల్ మిషను ఎక్కడి నుంచి వేలు పెక్కలిస్తాయి. బైబిల్ మిషను రక్షణ అనుభవం ఎక్కడి వరకు వెళ్తుంది, బైబిల్ మిషన్ యొక్క సన్నిధి అనుభవం ఎక్కడి వరకు వెళ్తుంది, బైబిల్ మిషన్ యొక్క ఆధ్యాత్మిక లోతు స్థితి ఎంతవరకు ఉంది, చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి ఈరోజు ఏదో బాధ వచ్చింది, ఆ బాధ పోతే బాగునని దేవుడి దగ్గరకు వచ్చారు. ఆ బాధకి నేను ఉపశమనముగా కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అనుకుందాం, దానికి నేను ఒక ట్యాబ్లెట్ ఇచ్చాను అనుకోండి, వెంటనే పెయిన్ కిల్లర్ వేస్తే నొప్పి మనకి పోతుందా ఉంటుందా? పోయిద్ది అనుకుంటారు, కానీ డాక్టర్ చదివిన పిల్లలు ఉన్నారు, పోదు. మీకు నొప్పి తెలియకుండా చేసే పనే కానీ నొప్పి తీసే పని ఆ పని చేయదు. నొప్పి అలాగే ఉంటుంది, నీ స్పర్శ పోద్ది. ఏం పోద్ది?
నొప్పి పోదు. నీకు నొప్పి అనిపించే స్పర్శని పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. అంతే తప్ప నొప్పి తీయదు, ముళ్ళును తీయదు. కాబట్టి ఇది వేసుకున్నప్పుడు తాత్కాలిక ఉపశమనం వేసుకుంటుంటే బాగానే ఉంది. అబ్బా అయ్యగారి దగ్గరికి వెళ్ళగానే ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు, దెబ్బకి తగ్గిపోయింది. మళ్ళీ వారం తర్వాత ఏమైంది? మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ ట్యాబ్లెట్, మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ ఒక వారం తర్వాత ట్యాబ్లెట్. ఇప్పుడు ఇదే పరిస్థితి అయితే కొన్ని రోజులకి కాలు ఇన్ఫెక్షన్ వచ్చి తీసేయాల్సి వస్తుంది. రెండోది, ఈ ట్యాబ్లెట్లు ఎక్కువ వలన మీ కిడ్నీలు వెళ్ళిపోతాయి. సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ, అంటే లోక భాషలో చెప్తున్న వైద్య భాషలో. కానీ అదే డాక్టర్ గారు, అదే పాస్టర్ గారు చేసిన పని ఏంటంటే, మొదట అసలు నీకు నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యా కాళ్ళ నుంచి వస్తుంది. ఎందుకు వస్తుందో చూసి, అరే కాల్లో ముళ్ళు దిగింది, ముందు నేనేం తీసేయాలి? నొప్పి కాదు, ఆ ముళ్ళు తీసేయాలి. ఇప్పుడు 2 రోజులు నొప్పి ఉన్నా 3 రోజుల నుంచి నొప్పి తగ్గి ఇంకా జీవితంలో నొప్పి రాదు. ఎందుకంటే అసలు ముళ్ళు పూర్తిగా తీసివేయబడింది. నో సైడ్ ఎఫెక్ట్స్, నో కిడ్నీ ప్రాబ్లము. గమనించండి, పూర్తిగా నొప్పి తీసేయడం వల్ల కాలు తీసేసే పరిస్థితి రాదు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఉపశమనం కోసమే దేవాలయం, ఉపశమనం కోసమే ఇప్పుడు చాలా పుట్టగొడుగుల దేవాలయాలు వచ్చేస్తున్నాయి. తాత్కాలికమైన ఉపశమనం కొరకు వెళ్ళాం, డబ్బులు కలిసి వచ్చేస్తున్నాయి, వెళ్ళాం, ఈ పని జరిగిపోయింది, వెళ్ళాం, ఇది దీని వరకే ఆగిపోతున్నారు. కానీ దీని వెనకాల మనకు కావాల్సింది ఏంటంటే అసలు రూట్స్ వరకు వెళ్ళి, అసలు పునాదుల వరకు వెళ్ళి, ఆ వేర్ల అంచు వరకు వెళ్ళి అక్కడి నుంచి పాపం పెకిలించాలి. అప్పుడు దాని ప్రభావం పూర్తిగా పోద్ది. అంతరంగ శుద్ధికి మనం ప్రాధాన్యత ఇస్తాం. అందుకే శరీర అవస్థలు తెచ్చడం, మనసును తృప్తిపరచడం కాదండి. మనం చేసే పని ఏంటంటే మీ హృదయాన్ని నూతనపరచాలి. ఇప్పుడు చెప్తున్నాను, అందుకే కొత్త పాత్ర అనే మాటకు అర్థమే మీ హృదయాలు నూతనపరచుకోవడం. ఈరోజు నా వాక్యం వింటున్న వారులారా, మీ హృదయాలను గడిచిన కాలమంతా ఒక ఎత్తు కదా. ప్రపంచం ఒక మాట చెప్పాలంటే దీనికి ముందు దాని తర్వాత అని మాట్లాడుకుంటున్నారు. దేనికి ముందు? కోవిడ్కి ముందున్న ప్రపంచం, కోవిడ్ తర్వాత ఉన్న ప్రపంచం అని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి కోవిడ్ తర్వాత ఉన్న ప్రపంచంలో ఉన్న వారులారా, మీరు మీ హృదయాన్ని నూతనపరుచుకుంటే కదా, చేతులు శుభ్రపరచుకోండి, మాస్క్ పెట్టుకోండి, కాళ్ళు శుభ్రం ఉంచుకోండి, వస్త్రాలు శుభ్రం ఉంచుకోండి, ఎక్కడికి వెళ్ళిన డిస్టెన్స్ పాటించండి కదా. శరీరానికి ఎన్ని జాగ్రత్త తీసుకుంటున్నాం, ఎన్ని నూతనపరుచుకుంటున్నాం కదా. మమ్మల్ని అయితే ఏదైనా సమాధి కార్యక్రమం వెళ్తే కిరణబాబాయ్ గారు అన్నారు, మీ అంగీ కూడా తీసి ఊరవతల పారేస్తారండి, మళ్ళా అది వాడొద్దు, దానికి ఏదైనా క్రిములు అంటుకుంటాయేమో, అంత జాగ్రత్త తీసుకోండి. మాకు తెలిసేసిన మాట. ఎందుకు ఇప్పుడు ఈ మాట ఇంత చెప్తున్నానంటే, మనం శరీరవిత్తికి ఇంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు అంతరంగం కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మీ హృదయాలను గమనించిన కొత్త పాత్రగా మార్చాలి. అలా మార్చాలంటే మీరు దేవునికి విధేయులై ఉండాలి, విశ్వాసులై ఉండాలి. వాళ్ళు విధేయులు, విశ్వాసం ఉంచారని నేను చెప్పిన మాట అదే. ప్రవక్తను నమ్మారు, ప్రవక్త ఆరాధించి దేవుణ్ణి నమ్మారు. ఆ శాపగ్రస్తమైన పట్టణంలో ఉన్నవారు ప్రవక్త మాటకు విధేయులై ప్రశ్న వేయలేదు. ఈ అనుభవం మీలో ఉండగలిగితే మీ హృదయాన్ని నూతనపరచుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నట్లే. ఇప్పుడు ప్రవక్త చేసిన పరింట తెలుసా? ఆ పాత్రలోని ఉప్పును తీసి, వాళ్ళు ఉప్పునే తీసి, గమనించండి ఎక్కడ తీసుకెసాడు? అస్సలు వారిలో ఏదైతే శాపగ్రస్తంగా మార్చబడ్డానికి కారణమో అక్కడ వేసే రూట్స్ తీసుకెళ్ళి నీళ్ళలో వేళ ఓట యొద్దకు వెళ్ళి వేసినప్పుడు అక్కడి నుంచి వచ్చే ప్రతి నీరు కూడా ఇంకా రెండోసారి ఏమైంది? ఈ నీళ్లు చేదువే, ఈ నీళ్లు మరణకరమే, వెళ్ళని అది వదిలేశాడు. అక్కడి నుంచి అసలు పూర్తిగా మంచినీరు వచ్చేట్లు చేశాడు. కేవలం ఇక్కడ వేస్తుంటే ఈ నది మంచినీళ్ళు అయ్యేది, కానీ వచ్చే ప్రవాహం వల్ల ఈ మంచినీళ్ళు వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళీ ఏం నీళ్ళు వస్తాయి? మళ్ళా మరణం నీళ్ళు వస్తాయి, మళ్ళా చెడ్డు నీళ్ళు వస్తాయి. కానీ అసలు ఊటలోనే వేస్తే ఇంక ఎన్నటికీ ఏం రాదు, చెడు నీరు రాదు. పాపము యొక్క ప్రారంభం మన తలంపులు.
పాపము నివసించు స్థలం మన హృదయము. వాటిని నూతనపరిస్తే అసలు మన ఆలోచన మారిపోతే, మన పద్ధతి మారిపోతే, మన క్రియలు మారిపోతే, మన విశ్వాసం గురించి నేను చెప్పక్కర్లా, విధేయత గురించి మాట్లాడక్కర్లా, దేవునికి ఈ పని చేయడం చెప్పక్కర్లా. ఎందుకంటే ఆల్రెడీ మీ హృదయము నూతన పరచబడినప్పుడు, దేవుని కృప అనే ఉప్పు మీలో వేయబడినప్పుడు నూతన పరచబడే అనుభవాలు మీరు చూస్తారు. అందుకే అంటాను, ఉప్పు దేవుని కృపకు సంబంధించింది. ఈ ఉప్పు అనే దేవుని కృపను మీలో ఉంచుకోగలిగితే, గమనించండి, ప్రభు సహవాసం మీకు దగ్గరైద్ది. చూడండి, మరొకసారి చదువుకుందాం 20 వచనం. అతడు క్రొత్త పాత్ర ఉప్పు వేసి నాది తీసుకురండి అని వారితో చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొని ప్రవక్త ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు అతడు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, అప్పుడు ఆయన అన్నమాట చూడండి, చాలా జాగ్రత్త. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏమన్నాడంటే, ఆ నీటిది నిలబడి ప్రార్థించాడు ఆయన. చూడండి, ప్రార్థించి అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు అది చెప్తున్నాడు ప్రవక్త. ప్రవక్త ఎప్పుడు కూడా దేవుని పక్షం నిలబడి ప్రభు అందించిన మాట ప్రజలకు చెప్తాడు. చూడండి, ఏమని చెప్తున్నాడు? యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇది ప్రవక్తగా చేసేది ఎవరు చెప్పండి? యెహోవా మాట ఇది. ఈ నీటిని నేను, ఎవరైనా, తండ్రి, నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇంక నీటి వలన మీకు మరణం కలగదు, భూమి నిస్సారముగా ఉండదు అనే మాట ప్రవక్త నోట్లోంచి దేవుని మాట వచ్చింది. ఈరోజు నా మాట నుంచి కూడా అదే మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీ హృదయము నూతన పరుచుకునే బాధ్యత మీది. దేవుని కృపను ఉప్పు వేసుకునే బాధ్యత మీది. ఇప్పుడు యెహోవా మాట సెలవిచ్చిన ప్రవక్త వల్ల నేను సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ పని మీరు చేయగలిగితే, దేవుని కృప క్రిందకు మీరు రాగలిగితే, దేవా నన్ను క్షమించు అని మీరు ప్రార్థించగలిగితే, ఈరోజు నన్ను నేను నూతన పరుచుకుంటాను మీరు ఆశించగలిగితే, నేను ఇచ్చే మాట ఏంటో తెలుసా? ఇంకా మీకు మరణము ఉండదు. మీ హృదయము సారవంతంగా మార్చబడుతుంది. ఏ మాట కూడా మీలో ఫలించడం మొదలు పెడుతుంది. బైబిల్లో ప్రతి వాక్యము మీ హృదయానికి హత్తుకొని ఫలించడం మొదలు పెడుతుంది. దేవుని సన్నిధిలో మీరు అనేక విషయాల లోకములో దేవునిలో వర్ధిల్లే భాగ్యం సంపాదించుకుంటారు. దీర్ఘాయుష్షు భూలోకములోను పరలోకములోను స్థానాన్ని సంపాదించుకునే ధన్యత కలుగుద్ది. కాబట్టి కోవిడ్ దాటిపోయింది అనుకోవడానికి వీల్లేదు. ఈరోజు నిన్న న్యూస్లో చూస్తుంటే అయిపోయింది అనుకుని ఆ జాగ్రత్త ఉండబాకండి, అవ్వలా, సెకండ్ వేవ్ ఇంకా పూర్తి అవ్వలా అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనకు అయిపోయింది కాబట్టి దాటిపోయాం అనుకోబాకండి, ఇంకా అది మనం విడిచిపెట్టి వెళ్ళలా. ఇది వెళ్ళకముందే థర్డ్ వేవ్ వస్తుంది అని మరొకరు హెచ్చరిస్తున్నారు. అది రాదు అని నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే, మన భూమి సారవంతంగా మార్చబడాలి. దేశంలో భూమి గురించి మాట్లాడట్లేదు, ఎరుక పట్టణం భూమి గురించి మాట్లాడట్లా, మీ హృదయంలో ఉన్న భూమిని గురించి మాట్లాడుతున్నాను. మీ హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాను. కొత్త పాత్రగా మార్చండి. దేవునికి పనికొచ్చే పాత్రగా మీ హృదయం ఉండండి. అలా ఉండాలి అంటే దేవుని కృప క్రిందకి రండి. మన బలమో శక్తో భక్తో, గమనించండి, దేవుని సన్నిధిలో మనం గోదాడి మన పంతవాడి గెలిచేది కాదు. క్షమాపణ అడిగి ఆయన పాదాలు పట్టుకొని ఆయన కృప కొరకు ఎదురు చూసి, ఆయన కృపను బట్టి నన్ను క్షమించు తండ్రి, నన్ను విమోచించు తండ్రి, ఈ పాప నుండి విడుదల చేయి తండ్రి, ఈ బలహీనత నుంచి నన్ను విమోచించు తండ్రి అని ప్రార్థించి నూతన పరుచుకునే పని మీది. దేవుడు మాట సెలవిస్తున్నాడు కదా. ఉదాహరణకి ప్రవక్త చేసిన పని చిన్న పనా గొప్ప పనా? చూడ్డానికి పెద్ద పనిలా కనపడదు కానీ కాదు. కేవలం వాళ్ళు తెచ్చిన పాత్ర, వాళ్ళు తెచ్చిన ఉప్పు ఊట దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? వేశాడు. కానీ ప్రవక్త చేశాడా, ప్రభు చేశాడా నీళ్ళని? దేవుని పని గొప్పది. మీరు ఈ చిన్న పని మీరు చేయగలిగితే, కేవలం క్షమాపణ అడిగి కృప కిందకి రాగలిగితే, ప్రభు చేసే పని గొప్పది. ఆ ప్రభు ఏం చేస్తారంటే మీ హృదయాలు నూతన పరుస్తారు. ఆయన హృదయానుసారుడిగా నిన్ను సంపాదించుకుంటాడు. ఆయన మీ హృదయంలోకి తన వాక్య ఫలింపును అనుగ్రహిస్తారు. ఇందా చెప్పాను కదా,
ధన్యుడు దైవజనుడు. దైవజనుడు ధన్యుడు ఎప్పుడవుతాడంటే కీర్తన 1వ అధ్యాయంతో చదవండి. దుష్టుల ఆలోచన చెప్పున, పాపుల మార్గమున, అపహాస్యులు కూర్చున్న చోటు, దివారాత్రములు ధ్యానించువాడు. దేన్ని ధ్యానించాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరు నాటబడినదై ఆకు వాడక చక్కగా ఫలిస్తావు. దుష్టులు అలాగా చేయరు. మీరు చేసే ప్రతి పని అప్పుడేమైంది? సఫలమైంది. అబ్బా, ఈ అధ్యాయం మీద అయిపోద్ది. మీరు నెరవేర్చుకుంటారు. మీరు ఒకవేళ తాత్కాలికమైన పరిస్థితి వద్దు, సంపూర్ణ విమోచన కలిగి సంపూర్ణ సంతుష్టితో ప్రభును అర్పించుకోండి. దేవుడు మీ కార్యాలు కూడా నెరవేరుస్తారు. ఆ దేశము బాగుపడింది, పంట బాగా వచ్చింది, దేశ ప్రజలు ప్రభును అంగీకరించడానికి అనుకూలపడ్డారు. కాబట్టి మనం కూడా అట్టి స్థితిని సంపాదించుకొని మేఘం ఎక్కుదాం. అట్టి దీవెన ఆశీర్వాదములు దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, విన్న మాటలు మా హృదయం భద్రపరిచి వాక్యానుసార ప్రవర్తన నాకు సిద్ధపడి అందించమని యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. సరే, కూర్చుందాం. అలా కూర్చుండగా మన కానుకలు సమర్పణ చేసుకుందాం. అమ్మగారు కీర్తన పాడతారు. మన తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 39వ కీర్తన పాడుకుందాం. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు చెడుగుల యోచనలందు నడువాని వాడై పాపులు, చెడుగుల యోచనలందు నడువాని వాడై పాపులు, అడుగు పెట్టుదారులా ఎందు నిలువాని అతడు ధన్యుడు. దేవా మానవుడు ధన్యుడు, పరిహాసించు వ్యతిరేక ప్రజలు గుమిగా కూర్చుండు, పరిహాసించు వ్యతిరేక ప్రజలు గుమిగా కూర్చుండు, ధరణి కూర్చుండనట్టి నరుడెవ్వడో అతడు ధన్యుడు. దేవా మానవుడు ధన్యుడు, మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి, మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి, మురియు చూరే పగళ్ళు స్మరించుచుండునతడు ధన్యుడు. దేవా మానవుడు ధన్యుడు, ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం కానుకల కొరకు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ప్రభు దినమందు పరిశుద్ధ దినమందు నీ బిడ్డలు అర్పించిన అర్పణలను అంగీకరించమని ప్రార్థిస్తున్నాను.
వారి కష్టార్జితం నుండి దశం భాగములను, కృతజ్ఞత కానుకలను, ఆదివారం చందాను వేస్తున్నారు. నాయన, మీరు మాకు నేర్పించారు వాక్యం ద్వారా, దేవాలయంకి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాకూడదని, రక్త హస్తంతో రాకూడదని మోషే తెలియజేసినట్లు నీ బిడ్డలో కూడా తెచ్చిన అర్పణలు అంగీకరించి నాయన నీ సేవార్థమే వాడబడి తగిన దీవెనాశ బిడ్డలకు వారి కుటుంబానికి అందించమని కానుకైన యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం.